ఇంటింటికి నల్ల ఇంటికి నీళ్ళు బోగసేనా చాలా వరకు ఇప్పుడు మాకు వచ్చిన సర్వే 7 లక్షలు ఇళ్ళకు నీళ్ళు వస్తలేవు. అందులో 50% నీళ్లు వాటర్ అది తాగడం లేదు. ఇంకా ఇంటికి కనెక్షన్ ఉన్నా కూడా 50% వాళ్ళు ఆ నీళ్ళు తాగడం లేదు. ఇంట్లో అక్వాగార్డో లేదా ఇంకేదో లేదా ఊరుకు ఏమంటారు వాటర్ ప్లాంట్లో అవి 50% కనబడుతున్నాయి ఊళ్ళల్లో ఇండ్లల్లో. అది కూడా అసలు లెక్క తీయాల్సిన మరి ఏమైనా ఇంటింటికి నల్లాలు ఇంటింటికి నీళ్లు మిషన్ భగీరథ వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు మా దగ్గర ఏదైనా చిన్న జరగంగానే భూతద్దంలో పెట్టి వెంటనే సోషల్ మీడియాలో పెడుతున్నారు. గతంలో కూడా జరిగినాయి అవి ఎవరు మేము పట్టించుకో. కామన్గా జరుగుతుంటుంది. ఇప్పుడు అర్ధ గంట ఒక 10 నిమిషాలు కరెంటు పోతుంది, మనం మాట్లాడుతుంటే కరెంటు పోగానే వీడియో తీస్తున్నారు, కరెంటు పోయింది. ఇంటరప్షన్ కావచ్చు లేదా మధ్యలో ఏదైనా వైర్ తెగొచ్చు. కరెంటు కట్ చేయడము కోత విధించడము అది ప్రభుత్వ వైఫల్యం కిందకి వస్తుంది. కరెంటు సరఫరా అవుతుంటుంది బట్ ఏదో ఎలుక కోరుకుంటుంది లేదా వైర్ తెగి ఉంటుంది లేదా ట్రిప్ అది మార్చాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. వెంటనే ఫోటోలు పెట్టేస్తాయి. మేడారం జాతరలో అంత పెద్ద వ్యవస్థలో ఒక 5 నిమిషాలు కరెంటు పోయింది, 5-10 నిమిషాలు గతం వెంటనే చూడ కరెంటు పోయిందంటే అది ట్రిప్ అవుతూ ఉంటుంది లేదా ఒక ఏరియాకి ఏదో ఉంటుంది, ఏదో చిన్న వెహికల్ తలిగి ఉంటుంది. అట్లా అది ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియానే నమ్ముకుంటారు, పెట్టుకొని అవాస్తవాలను ప్రచారం. ఇవాళ సర్పంచ్ల గురించి గగ్గోలు పెడుతున్నారు. మరి ధనిక రాష్ట్రం అన్నది మీరే, బంగారు తెలంగాణ అన్నది మీరే, మరి ఎందుకు సర్పంచులకు ఇన్ని బాధలు ఇచ్చారు? వాళ్ళు పాడల మీదకి పోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మేము రాగానే 3 నెలలు ఎలక్షన్ అయింది, 3 నెలలు మా పరిపాలన, 2 నెలల నుంచి మేము ఏదో నెల రోజుల నుంచి నడిపిస్తున్నాము. రాగానే ధర్నాలు చేస్తారు, అసెంబ్లీలో కూర్చుంటారు. అంత ప్రేమ ఉన్నోళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వాగులు వంకలు అని ఏమీ లేవు, రోడ్లన్నీ చాలా అందంగా ఉన్నాయి, అద్దంగా ఉన్నాయి అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ మాజీ మంత్రులు ఇచ్చిన రోడ్ల లిస్ట్ అంతా మీకు ఇస్తా చూడండి. రోడ్లు ఇవ్వమని అడిగేది మళ్ళీ వాళ్ళే అడుగుతున్నారు ఇప్పుడు రోడ్లు ఇవ్వండి అని. అరే మీరే అన్ని బాగు చేసినాక ఇంకా రోడ్లు ఎందుకు? ఎంత ఉందంటే మీరు ఒకసారి చూడండి, పరిశీలించండి. రోడ్లు ఇవ్వలేదు. రోడ్లు ఏదో కొన్ని నేషనల్ హైవే వచ్చిందనో లేకుంటే హైదరాబాద్ నుంచి కరీంనగర్కు, సిద్దిపేటకు లేదా నిజామాబాద్కు, వరంగల్కు ఇదే కాదు కదా, పల్లెలు కూడా ఉంటాయి. పల్లెల పరిస్థితి అధ్వానంగా ఉంది. మాకు ఇచ్చే బడ్జెట్ సరిపోతలేదు. ఇంకా బడ్జెట్ పెంచుకోవడం కోసం మేము మా డిప్యూటీ సీఎం గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం. అందరు ఎమ్మెల్యేలు మాకు రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు ఆగమైపోయినాయి అడుగుతున్నాం. మహిళా సంక్షేమం చాలా కీలకం. అంగన్వాడీలను మీరు చాలా కొత్త రిఫార్మ్ చేస్తున్నారు, సంస్కరణలు చేస్తున్నారు. అంగన్వాడీ ప్లే స్కూల్స్ అవుతున్నాయి, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు అంటున్నారు. ఎలాంటి రిఫార్మ్స్ వస్తున్నాయి అంగన్వాడీలో? అంగన్వాడీలలో అంతకుముందు జస్ట్ ఫీడింగ్ వరకు లేదా ఆటపాటలు. ఈసారి మేము ఏమనుకున్నామంటే నర్సరీ పెట్టాలి అని. మంచి ఎందుకంటే పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళలో పోతేనే, ప్రైవేట్ స్కూళ్ళలో పోతేనే మంచి విద్యావంతులు అవుతారనేటువంటి భావనలో ఉన్నారు. అది కాదు, అక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ చేంజ్ ఉంటుంది. దాంతో కూడా కొంతమంది ఓకే అట్మాస్ఫియర్ మనం కూడా చేంజ్ చేద్దాం, వాళ్ళకి మంచిగా చైర్లు ఇస్తున్నాము, ఆడుకునేడానికి అన్ని వస్తువులు ఇస్తున్నాం, మంచి ఫుడ్, యూనిఫామ్ ఇస్తున్నాం. ఎప్పుడు ఇవ్వలే అంగన్వాడీలకు, ఈసారి యూనిఫామ్ ఇస్తున్నాం. తర్వాత నర్సరీ పెడుతున్నాము. అదేవిధంగా వీలైనంత వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా ఊళ్ళల్లో, ఆ పక్కనే అంగన్వాడీ కూడా పెడితే అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, అక్క ప్రైమరీకి పోతుంది, చెల్లె నర్సరీకి వస్తుంది, అన్న ప్రైమరీకి పోతే తమ్ముడు నర్సరీకి వస్తాడు. ఇట్లా తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా, అరే ఇద్దరు నా పిల్లలు ఒక కానే ఉన్నారు అనేది కూడా వస్తుంది. దీన్ని కూడా మేము విస్తృతపరుస్తున్నాం. ఈ సీఎం గారు రాగానే అదే అంగన్వాడీ ప్లే స్కూల్స్ అని పెట్టారు, దాంట్లో నర్సరీ ఉంటుంది, ఏబిసిడి. వాళ్ళ నర్సరీ స్కూల్ కోసం కూడా అడ్మిషన్ కోసం లక్షల డొనేషన్స్. మంత్రుల లెటర్ నా దగ్గరకు వస్తే నేను పరిచయం అవుతుంది. దీనికి ఎందుకు లెటర్ అని అంటే మీరు ఇయ్యండి అక్క మాకు కొద్దిగా ఫీజు తగ్గుతుంది అంటారే. 1వ తరగతి వాళ్ళకి ఎందుకు ఇంత, 2వ తరగతి వాళ్ళకి ఎందుకు? ఇట్లాంటివి కూడా ఉంది. అంటే కాబట్టి విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసుకోవాలి. అది చిన్నప్పటి నుంచే నర్సరీ నుంచే రావాలి. ఆంగ్లం కూడా ఇంగ్లీష్ కూడా రావాలి. మనందరికీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే లాంగ్వేజ్. మనకు కొన్ని వర్డ్స్ తెలుసు, ఇవేందో మనం మాట్లాడం, మనకు తెలిసినా కూడా ప్రొనౌన్సియేషన్లో ఏం తప్పు పోతుందో ఏం నేర్చుకుంటా ఉంటాం ఇంగ్లీష్ అంతా, కానీ ఆ భయం పోగొట్టాలంటే నర్సరీ నుంచి కూడా వాళ్ళకు ఉంటే బాగుంటుంది. గ్రామీణ ప్రాంత బిడ్డలకు, పేదింటి బిడ్డలకు ఈ వేరియేషన్ ఉండొద్దు. ఉన్నత వర్గాలు, ఉన్నత కుటుంబాలు, కులాల పిల్లలు, డబ్బున్న వాళ్ళు పెద్ద స్కూళ్ళల్లో